ఫ్రెండ్స్, మనం వాడే సామెతల్లో చాలా నిగూఢమైన జీవిత సత్యాలు దాగి ఉంటాయి. ఆ సత్యాలు మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఆ సామెతను వాడుతూనే ఉంటాం. ఈరోజు నేను చెప్పబోయే సామెత సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయి లంకలో అశోకవనంలో ఉంచాడు. అశోకవనం సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల నేల ఎప్పుడూ తడిగా ఉండేది. ఆ వనంలో పీతలు కూడా నివసిస్తూ ఉండేవి. మనకు తెలుసు, పీతలు భూమిలో చిన్న చిన్న బొరియలు చేసుకుని నివసిస్తూ ఉంటాయని. ఆహారం కోసం బయటకు వచ్చి ఎవరైనా వస్తున్నారని పసిగడితే వెంటనే బొరియల్లో దూరిపోతాయి. ఒకసారి సీతాదేవి శ్రీరామచంద్రుని తలుచుకుంటూ పుట్టుడు దుఃఖంతో ఆ వనంలో అటు ఇటు తిరగసాగింది. అక్కడ ఒక మట్టి దిబ్బ ఉంది. అటుగా వస్తున్న సీతాదేవిని చూసి ఆ పీత దాని బొరియలో దూరిపోయింది. ఆమె వచ్చిన తరువాత బయటకు రావచ్చు కదా అని. ఇంతలో సీతాదేవి వచ్చి ఆ మట్టి దిబ్బ మీద కూర్చుంది. సరిగ్గా పీత దాక్కున్న కన్నం మీద కూర్చొని శ్రీరామచంద్రుని తలుచుకుంటూ ఏడవసాగింది. గంటలు గడిచిపోతున్నాయి. సీత విలపిస్తూనే కూర్చుంది. పీత లోపల కన్నంలో చిక్కుకుంది. బయటకు రాలేదు కదా. సీత ఎప్పుడు వెళ్తుందా, ఎప్పుడు బయటకు వచ్చి ఆహారం తిందామని ఎదురు చూడసాగింది. రాముడు దూరమై సీత కష్టాలు పడుతుంటే గొరియలో చిక్కుకొని బయటకు రాలేక పీత కష్టాలు పడుతుంది. ఈ ప్రపంచంలో ఎవరి బాధలు వారివి, ఎవరి కష్టాలు వారివి. అందుకే పెద్దలు అన్నారు, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని. ఫ్రెండ్స్, ఈ సామెతకు నా కల్పిత కూర్పు ఎలా ఉందో మీరే చెప్పాలి. మరిన్ని వెరైటీ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్. థ్యాంక్ యూ ఆల్.